మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మరి 2వ తారీఖు 10వ మాసం 2025 ప్రవేశించాం, గురువారం. ఇది గాంధీ జయంతి కూడా మనకి స్వాతంత్రం తెచ్చినట్టు గాంధీ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే బ్రిటిష్ బానిసత్వం నుంచి ఆయన విడిపించి మనకి విమోచన ఇచ్చి మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి దినం. ఇది శుభదినంగా కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే నాకు ఇచ్చిన ప్రకటన గ్రంథంలోకి వెళ్తే 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామండి. 2వ తారీఖు 10వ మాసం. అక్కడ ఏముందంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 days అంట. 10 దినములు శ్రమ కలుగును. అయితే కొద్ది కాలమే, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వండర్ఫుల్ గాడ్ అండి. ఎంతకాలం అంట? కొద్ది కాలమేనండి. మీరు ఇంకా అనుకోండి, ఇంకెప్పుడు బయటపడింది, ఇంకా ఎప్పుడు కష్టాలు గట్టెక్కుతాయి, రోగాలు ఎప్పుడు నయమవుతాయి, ఈ యొక్క ఆస్తికథలు ఎప్పుడు తిరుగుతాయి, ఎప్పుడు కోర్టు కేసులు పైన నయమవుతాయి, పిల్లలు ఎప్పుడు బాగుపడతారు, అలాగే పిల్లలకి ఎప్పుడు కెరీర్ బెటర్గా ఉంటుంది, ఇంకా సీట్లు రాలేదు, ఇంక ఉద్యోగాలు రాలేదు, ట్రాన్స్ఫర్స్ కాలేదు, ఇవి ఎన్నో సమస్యలు అనుకుంటున్నాయి. తర్వాత ఈ రుణాలు ఎప్పుడు తీరుతాయి అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ మంచి మాట, కొద్ది కాలం అంటండి. ఎంత మంచి మాట అంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని కొందరిని చెరలో వేయించిపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, ఆయన మీరు ధైర్యం తీసుకోమని అంటున్నాడు. నీకు నమ్మకంగా ఎంతవరకు ఉండాలమ్మా? నమ్మకంగా ఉండాలంటే ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తానమాట. గొప్ప మాట అండి. కాబట్టి మనం ఈ మాటను బట్టి ధైర్యం తీసుకుందాం. అలాగే మరి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పారు. మీరు 26:41 మత్తయి సువార్తలో అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అనమాట. గొప్ప మాట అండి. ప్రార్థన లేకపోతే మనిషి ఎవరైనా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 26:41 మత్తయిలో మంచి మాట, అది 28 పేజీలో ఉందండి. ఇంకా ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, కానీ ధైర్యం తెచ్చుకోవాలి. టెస్టింగ్ పీరియడ్ 10 రోజులే అంతే. కొద్ది కాలం కష్టపడండి, దేవుడు తప్పకుండా మనల్ని పైకి లేపుతాడనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మీకు వాగ్దానం కూడా ఉంది. దీన్ని కలిపి 1వ పేతురు పత్రికలో 5:10లో నీకు ఒక మాట రాస్తాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిదేవు దేవుడు కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును, యుగములు ప్రభావమైన కలుగునుగాక. ఆమెనన్న మాట ఎంతో ధైర్యం ఇస్తుంది. కాబట్టి ఆ వాక్యంతో మీరు ధైర్యం తీసుకోండి. దేవుడు వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, నీ పాదాలు స్తోత్రాలు. ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. 2:10లో చెప్పిన మాట, కొద్ది దినంలో చెరలో వేయబోతున్నాడు, అయినప్పుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు. మన మరణం వరకు నమ్ముకోండి భాగ్యం మాకు దయచేసి పెట్టుకుంటూ బ్రహ్మ మరి పడిపోకుండా మరి ప్రార్థన చేసుకునే భాగ్యం మాకు ఇవ్వండి, మాకు జ్ఞాపకం చేయండి అయ్యా. నమ్మకత్వం కావాలి, నమ్మకం నీ కోరుకున్నారు కనుక. అలాగే 1:5 కూడా కొద్ది కాలం శ్రమపడిన తర్వాత తానే దిగొచ్చి మనల్ని పరిపూర్ణంగా చేసి మనల్ని స్థిరపరిచి బలపడుతున్న మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, ఇప్పుడు ఎవరు చూస్తున్నారో, వాచ్ చేస్తున్నారో ఈ టీవీ ప్రోగ్రామ్ని, మరి అందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి ఆశ్రయించండి. మరి కష్టాలన్నీ గట్టెక్కించండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. నమ్మకంగా జీవించే జీవితం వారికి దయచేయండి ప్రభా. మరి వ్యాపారం నష్టాలు పూడ్చండి, ఉద్యోగులు దయచేయండి, సంతానం దయచేయండి. ఆసుపత్రుల్లో ఐసీయూలో రోగులు మీరు ముట్టి బాగు చేయండి. కుటుంబాల కలహాలను వీటిని తొలగించండి. ఆస్తిగాదాలని, అలాగే కోర్టు కేసులు మీరంటే కూడా విడిపించి వీటికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రకరకాల జబ్బులు ఉన్నాయి, వారిని ముట్టి బాగు చేయమని, కుటుంబాల్లో సంఘాల్లో నెమ్మది శాంతి సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నేను స్తుతించి ప్రార్థించి బహుమానంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.